మేము మంచి పని చేస్తున్నాము. మీరు తీసుకెళ్లి చెప్పాలి ప్రజలకు, ఇట్లా ఇది స్కీములు తీసుకొస్తారు చేస్తున్నాను. మీరే అట్లా మాట్లాడితే తప్పుడు సంకేతాన్ని పోతుంది అట్లా. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ పరంగా ఏమి ఇస్తలేరు. మీరు ఏదో 60,000 ఉద్యోగాలు అన్నారు. కేవలం ఆ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు కానీ కొత్త నోటిఫికేషన్లు 1-2 నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారని చెప్పేసి అనుకుంటుండ్రు. ఇంకోటి రైతు భరోసా అన్నారు, 12,000 రూపాయలు అన్నారు. 15,000 అని 12,000కి వచ్చిండ్రు. మరి రైతు భరోసాలో కూడా 1 ఎకరం 2 ఎకరాలు అనుకుంటా ఒకటేసారి ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ ఇవన్నీ తప్పులు కదా. మీరు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాము, తర్వాత తులం బంగారం ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి అవన్నీ ఎక్కడ అని అడుగుతున్నారు జనాలు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఖజానా మొత్తం ఖాళీ చేసింది. ఆ అప్పులు తీరడానికి పాపం మా ముఖ్యమంత్రి గారు ఎంతో, కేబినెట్ కానీ ఎంతో కష్టపడి ఆ అప్పులు తీరుస్తున్నారు. అప్పులు తీర్చుకుంటా ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి, దీర్ఘకాలంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి ఒక్కొక్క స్కీమ్ని అమలు చేసుకుంటూనే వెళ్తున్నారు. ఓకే. లేట్ అయినా కానీ, కొంచెం లేట్ అయినా కానీ మరి లక్షల కోట్లు అప్పులు చేసుకుంటా పోయిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అన్ని కూడా కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారంగా అన్ని కూడా స్కీములు అమలైతాయని తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు రాగానే ఫస్ట్ అసెంబ్లీ ప్రమాణ స్వీకారం చేయగానే అదే రోజు కేబినెట్ నిర్ణయం తీసుకుందా లేదండి? ఏమని? ఫ్రీ బస్ నిర్ణయం తీసుకుంది అదే రోజు కదా. ముఖ్యమంత్రి అదే సంతకం చేసిండు కదా. ఆడవాళ్లకు ఉచిత బస్ ఇచ్చిండా, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చిండా. మరి ఇవన్నీ చేసిన 60,000 జాబులు ఇచ్చిండా, ఇస్తూనే ఉన్నాడు. మరి అలాగే మరి 2 లక్షల రుణమాఫీ చేస్తూనే ఉన్నాడు. మరి ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాడు కదా. మరి అట్లా బ్లేమ్ చేస్తున్నారు. మిగతా రోజులు అన్ని అయిపోతాయి, అన్ని డెఫినెట్ గా పక్కా అయిపోతాయి. మరి ఖజానా లేదంటుండ్రు, ఎట్లా అయిపోతుంది అండి? ఖజానా లేదంటుండ్రు. మీరు ఇచ్చిందేమో 400 హామీలు, మళ్ళీ 6 గ్యారెంటీలు, 13 పథకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఇది చేసింది 6 నుంచి 7 పథకాలు మాత్రమే. మీరు చూడండి అన్ని ఫుల్ఫిల్. రాబోయే రోజులో ఇంకా చాలా టైం ఉందండి. మీరు తొందర ఎందుకు పడుతున్నారు? చాలా టైం ఉంది, తొందర ఎందుకు పడుతున్నారు? అన్ని అయిపోతాయి. చాలా టైం ఉందండి. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. అయితే ఇప్పుడు మీ దగ్గర దాదాపు 35-40% స్లమ్ ఏరియాలే ఉంటాయి అనుకుంటారు మీ నియోజకవర్గం. సో అందులో ఫ్రీ బస్సులు కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, ఫ్రీ యూనిట్, జనాలందరూ హ్యాపీగా ఉన్నారా? అంటే మీరు బస్సు బాట చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కొంతమందికి అవగాహన ఉండదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లు అన్ని కూడా అమలు చేసుకుంటురా లేదా అనేది ప్రజలకు దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే అప్లై చేయలేదో, స్కీమ్స్ అందరు చేయరు కదండి, చేయలేదో అవన్నీ చేపిస్తున్నాను నేను. చేపిస్తున్నాను. అప్పుడు హ్యాపీ అవుతారా లేరా? హ్యాపీ అవుతారు. నా కాన్స్టిట్యున్సీ నేను ప్రభుత్వం ఈ విధంగా మీరు ఈ స్కీమ్ లా మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు, మీరు అప్లై చేసుకోండి అని నేను కానీ మా డివిజన్ నాయకులు కానీ అందరినీ తిరిగి నేను మీటింగ్స్ పెట్టి ప్రజల్లో కూడా పోతున్నాం, మేము చేస్తున్నాం. ఓకే. అటు ప్రజలు ఇక్కడ కాన్స్టిట్యున్సీ పని చేస్తున్నాం, అక్కడ పార్టీ లైన్ లో ఏదైతే ఆదేశాలు ఉన్నాయి, పార్టీ ఏదైతే కార్యక్రమాలు ఇస్తుందో ఆ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ప్రజల నడుమిద్దలో ఉన్నాయి. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ అంటే రేవంత్ రెడ్డి గుర్తుకొస్తాడా, కేటీఆర్ గుర్తుకొస్తాడా? కేటీఆర్ గుర్తుకొస్తాడా, రేవంత్ రెడ్డి గుర్తుకొస్తాడా? కేటీఆర్ కానీ ఆయన 10 ఏళ్ళ పూట మా ఒక ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినట్టు ఫ్యూచర్ సిటీ అని మనం అనౌన్స్ చేసిండు. ఆయన ఉన్నదానికి ఏదో అంటారు, పాత గోడలకు కొత్త పెయింట్ వేసిండు, గట్లే చేసిండు. ఏం చేసిండు? మా ముఖ్యమంత్రి లేక అనౌన్స్ చేసిందా ఇది ఫ్యూచర్ సిటీ నేను అనౌన్స్ చేసినట్టు? మరి అన్ని కాంగ్రెస్ చేసిన దానికి కాంగ్రెస్ చేసిన దానికి పాత గోడలు కొత్త పెయింట్ వేసి ఏదో నేను ఘనకారం చేసిన. ఏం చేసినావా? ఏం చేయలేడు అసలు కేటీఆర్. ఏం చేసిండు చెప్పండి? కేటీఆర్ 10 సంవత్సరాలు ఏం చేయలేరు. అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో దాదాపు మంచి జరిగినాయి. ఆయన చేసిన డెవలప్మెంట్లే, ఆయన చేసిన దాంట్లో మీరు ఏం చేశారండి? రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసినప్పుడు ఏం చేశారు? డెవలప్మెంట్ వాళ్ళు చేశారు. పేద ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు ఆదుకున్నారా లేదా? వీళ్ళు కూడా ఆదుకున్నారు కదా.
వీళ్ళు కూడా కళ్యాణ్ లక్ష్మి లేకపోతే ఇతర స్కీమ్లు, దళిత బంధు లాంటి స్కీమ్లు ఇచ్చిండ్రు, ఫ్రీ రేషన్ రేషన్ ఇవ్వడం అనేది జరిగింది. రేషన్ కార్డు రేషన్ కార్డు ఇచ్చినా అందుకే మా ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులు అనౌన్స్ చేసిందా లేదా? నువ్వు 10 నెలలు ఒక రేషన్ కార్డు ఇచ్చినావా? ఇయ్యలేదు. మళ్ళా ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులు అనౌన్స్ చేసింది. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించిండ్రు. మీ ఏరియాలో కట్టియాలి కేసీఆర్ ఉన్నప్పుడు. మీ ఏరియాలో సికింద్రాబాద్ ఎంత అనౌన్స్ చేసినావు? నేను 10,000 డబుల్ బెడ్రూమ్ కట్టించి నువ్వు ఎన్ని ఇచ్చినావు? 300 కూడా చక్కగా ఇయ్యలే. నువ్వు 10,000 డబుల్ బెడ్రూమ్ల పేరుతో 2 సార్లు నువ్వు అధికారంలో వచ్చి అనేక స్కీములు, మళ్ళీ అడ్డగుట్టలో 50 పడకాల హాస్పిటల్ కట్టిస్తాని మాటలు చెప్పినావు. మాణికేశ్వర్ నగర్ లో మరి ఎన్నో హాస్పిటల్ కట్టిమని వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు ఇబ్బందులు పడి మరి అంగర్ స్ట్రైక్ కూడా, రిలే అంగర్ స్ట్రైక్ కూడా చేస్తే ఏం పట్టించుకున్నామండి? అడ్డగుట్టలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మరి అది అట్లనే ఉంది. బునాదేశం అది అక్కడనే ఉన్నది, ఎక్కడ గొంగడు అక్కడనే ఉంది. మరి ఏం చేసినాను? ప్రాబ్లమ్స్ అన్ని మీరు తీరుస్తారా? ఇప్పుడు అన్ని ముఖ్యమంత్రికి ఇవ్వబోతున్నా నేను. ఓకే, ముఖ్యమంత్రికి అన్ని కూడా ఈ ఒక దానికోసం బడ్జెట్ శాంక్షన్ చేయడానికి నేను ముఖ్యమంత్రిని ఆల్రెడీ కలిశాను ఒకసారి. మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి ద్వారా మరి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు ఏవేవైతే ఇబ్బందులు ఇమ్మీడియట్ గా అవన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని అవన్నీ కూడా సాల్వ్ చేసుకొని మరి అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి అవన్నీ సాల్వ్ చేస్తానని చెప్తున్నాను. అండ్ త్వరలో జై బాపు జై సంవిధాన్ అనే ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నట్టున్నారు కదా, పాదయాత్ర రూపంలో వెళ్తారా? ఆల్రెడీ పార్టీ లైన్ ప్రకారంగా మా యొక్క కాన్స్టిట్యూన్స్ లో 5 డివిజన్లు ఉన్నాయి. ఈ 5 డివిజన్లు మరి మాకు కార్యక్రమాన్ని ఇచ్చారు. నేను ఆల్రెడీ మొదలు పెట్టేశాను. మరి ఇప్పుడు కూడా 6 o'clock నా కార్యక్రమం ఉంది, 6 గంటలకు. 5 డివిజన్ల జై బాపు జై భీమ్ అంటే ఏంది అనే విధానాన్ని యాక్చువల్లీ కార్యకర్తలకు, నాయకులకు 19 minutes ఏదైతే వీడియో ఉందో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇవి అయిపోయిన తర్వాత 2వ తారీఖు నుంచి మేము ఇంటింటికి వెళ్ళి మరి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకే అండి. అండ్ ఫైనల్గా ఏంటంటే కార్యకర్తలని సరిగా పట్టించుకోవట్లేదు, కార్యకర్తలు కొంత మేరకు నారాజుగా ఉన్నారు, పదవుల విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో. సో మీ ఏరియాలో కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? మా నియోజకవర్గంలో మరియు కార్యకర్తలని నేను గుండెలు దాచుకొని వాళ్ళకు ఏదైతే అవసరాలు ఉన్నాయో, వాళ్ళకి ఏమి ఇబ్బంది, ప్రతి నిమిషం వాళ్ళని నేను ఆదుకుంటాను. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తాను. అలాగే వాళ్ళకు ఏమైతే ప్రభుత్వంలో ఏవైతే ఇప్పియాలో అవన్నీ కూడా నేను సిఫారసు చేశాను. అవన్నీ కార్యకర్తలు ఈజ్ వెరీ మచ్ హ్యాపీ నా ఒక కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా బయటి వాళ్ళు వచ్చి పోటీ చేసి వెళ్ళిపోయేవారు, మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీ పట్టించుకునేవారు కాదు. నేను ఇప్పుడు పోటీ చేసినప్పటి నుంచి కూడా పబ్లిక్ లో ఉండి, కార్యకర్తల నడిమిద్దలు ఉండి, నాయకుల నడిమిద్దలు ఉండి, మాకు ఒక నాయకుడు ఉన్నాడు అనేది వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక 70 years నుంచి కూడా మీరు చరిత్ర చూసుకున్నట్టయితే 70 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు కానీ లోకల్ క్యాండిడేట్ ఎప్పుడు కానీ పోటీ చేయలేదు. నేను మొట్టమొదటి మనిషిని, లోకల్ క్యాండిడేట్. నేను ఇక్కడ సికింద్రాబాద్లో పుట్టిన బిడ్డను కాబట్టి నాకు మొదటిసారిగా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో, నాకు ఉత్తమోన్నత ఆశీర్వాదంతో నాకు టికెట్ రావడం జరిగింది. కాబట్టి నాకు ప్రజలందరూ కూడా నేను సికింద్రాబాద్ ప్రజలకు ఎప్పుడు విజ్ఞప్తి చేసేది, నేను ఎప్పుడు మీ వెంట ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ ఉన్నా, మీకు ఒక బ్రదర్ ఉన్నాడు అనుకోండి, మరి మీకు ఏ ప్రాబ్లం నాది రండి, నేను సాల్వ్ చేస్తా. నేను మీ కష్టాలలో నేను మీకు ఎంబడి ఉంటా. నాకు నా యొక్క కుటుంబం లోపల ఏ బాధ అయితే ఉంటే ఎలా తీరుస్తానో అది సికింద్రాబాద్ ప్రజలకు కూడా అదే విధంగా నేను పనిచేస్తానని నేను సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. సో ఇది సంతోష్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.